నమస్తే వెల్కమ్ టు విధి న్యూస్ లక్షణ సమాజయితం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్ లో మరోసారి కలకలం రేపుతున్న ఐటీ సోదాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు లక్ష్యంగా కొనసాగుతున్న సోదాలు హెల్త్ కమిషనర్ కార్యాలయం ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన తక్షణమే పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్వి రెడ్డి రైతులు ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు విక్రయించాలి రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాలకవర్గం పనిచేస్తుంది చైర్మన్ తలారి రాణి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఐటీ అధికారులు సోదాలు హైదరాబాద్ లో మరోసారి కలకలం రేపుతున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులు లక్ష్యంగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి నగరంలో ఏకకాలంలో 30 ప్రదేశాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు గురువారం వేకువజాము నుంచి ఈ ఐటీ సోదాలు చేపట్టారు హైదరాబాద్ రంగారెడ్డి మేదక్ సంగారెడ్డి జూబ్లీ హిల్స్ రాయదుర్గం చైతన్యపురి మలక్పేట కొల్లూరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ తనిఖీలు కొనసాగిస్తున్నారు అనువిత బిల్డర్స్ ప్రాపర్టీస్ కార్యాలయాలు యాజమాన్యాల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి చైతన్యపురిలోని గూగి ప్రాపర్టీస్ కార్యాలయంలోనూ సోదాలు చేపట్టారు అన్విత బిల్డర్స్ అధినేత బొప్పరాజు శ్రీనివాస అచ్యుతరావు నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నారు మలక్పేట నియోజకవర్గ కాంగ్రెస్ నేత షేక్ అక్బర్ నివాసంలో ఆయనకు చెందిన గూగి ప్రాపర్టీస్ కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి ఐటీ అధికారులు 40 బృందాలుగా రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు ఎన్హెచ్ఎం స్కీమ్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ క్యాడర్ ఫిక్స్ చేసి బేసిక్ వేతన అమలు చేసి శాశ్వత పరిష్కారం చూపించాలని ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ ఆధ్వర్యంలో కోటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు రావాల్సిన 7 నెలల పీఆర్సీ బకాయిలపై అనేక సందర్భాలు వినతి పత్రాలు ఇచ్చినా నేటికి ఉద్యోగులకు అందలేదని నరసింహ పేర్కొన్నారు తక్షణమే పీఆర్సీ బకాయిలను అదే విధంగా చూసి న్యాయం చేయాలని కోరారు గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షల యాక్సిడెంట్ పాలసీని ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విధంగా చూడాలని విన్నవించారు ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం we want justice we want justice we want అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పీఆర్సీ ఎరియర్స్ ను ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం we want justice we want justice ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత we want justice we want justice we want justice ఇవ్వాలి
ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన చేయాలి క్యాడర్ ఫిక్సేషన్ చేయాలి క్యాడర్ ఫిక్సేషన్ ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత ఇవ్వాలి 7 నెలల పిఆర్సీ బకాయిల్ని. నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ లో పనిచేస్తున్నటువంటి దాదాపు 17,000 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో దాదాపు 78 రకాల క్యాడర్లలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి గత 10-15 సంవత్సరాలుగా ఈ స్కీమ్లో నడుస్తూ ఉంది. ఈ స్కీమ్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతిరోజు ఒక ధర్నా ఆందోళన కార్యక్రమాలు ఇక్కడ జరగడానికి గల కారణం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గతంలో 510 జీవో, అంతకంటే ఆ తర్వాత 730 జీవో పారామెడికల్ నాన్ పారామెడికల్ పేరుతో 2 విభాగాలుగా చేసి అసలు ఎవరికి కూడా బేసిక్ వేతనం ఇవ్వలేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా, లేదంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా రెగ్యులర్ ఉద్యోగి యొక్క బేసిక్ వేతనం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఇవ్వాలనేది ప్రిన్సిపల్ మేజర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా. కానీ ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు బేసిక్ వేతనం అమలు చేయట్లేదు. మేము ఇవాళ వాళ్ళని రిక్వెస్ట్ చేసింది, డిమాండ్ చేసింది ఒకటే ఒక అంశం, ఈ ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్యాడర్ ఫిక్సేషన్ చేసి 78 రకాల క్యాడర్లు పనిచేస్తుంటే ఏ క్యాడర్ కూడా క్యాడర్ ఫిక్సేషన్ లేదు. కాబట్టి క్యాడర్ ఫిక్సేషన్ చేసి బేసిక్ వేతనం అమలు చేయండి అని చెప్పి వారికి డిమాండ్ చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ దాదాపు 3 సంవత్సరాల క్రితం పీఆర్సీ వచ్చినటువంటి సందర్భంలో 7 నెలల పీఆర్సీ ఎరియర్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పీఆర్సీ బకాయిలు ఇవ్వాలిస్తాం, రేపిస్తాం అని చెప్పి అనేక సందర్భాలు మాకు డ్రాగన్ చేసుకుంటూ అట్లాగే పొడిగించుకుంటూ పోతా ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ పీఆర్సీ బకాయిలు 7 నెలల పీఆర్సీ బకాయిలు ఇవ్వాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటు ఈ అందరూ కూడా ఫీల్డ్ స్థాయిలో పనిచేసేటువంటి ఉద్యోగులు పిఎస్సి నుంచి సబ్ సెంటర్ వరకు ఫీల్డ్ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న ఫీల్డ్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా అనారోగ్యాల బారిన పడుతున్నారు. యాక్సిడెంటల్ డెత్తులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి, యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ ఒకటి, అదేవిధంగా మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడినటువంటి మెటర్నిటీ లీవ్లు ఇవ్వాలని చెప్పి మేజర్ ఇష్యూస్ పైన వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ అన్ని అంశాలపైన వారికి అక్కడ ఉన్నటువంటి డేవో గారికి కలిసి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. వారు కూడా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. 1 మంత్లో మేము వాళ్ళకు స్పష్టంగా చెప్పడం జరిగింది. 1 మంత్లో మళ్ళీ సేమ్ రిప్రజెంటేషన్ కూడా డేట్ కూడా మార్చకుండా తీసుకొని వస్తామన్నమాట చెప్పడం జరిగింది. తప్పకుండా మీరు చూడండి, మీరు 1 మంత్ తర్వాత వచ్చి చూడండి మాట మేము కూడా చెప్పడం జరిగింది. నిర్మల్ జిల్లా బాసర మేజర్ పంచాయతీ కార్యాలయంలో ఈవోగా పనిచేస్తున్న గోవిందరాజు మద్యం సేవించి ఉదయం 5:30 నిమిషాలకు నిజామాబాద్ నుండి కారులో బాసరకు బయలుదేరాడు. బాసర గ్రామ పంచాయతీకి వచ్చే క్రమంలో స్థానిక బ్రాహ్మణ సత్రం వద్ద వాకర్ విజయరావుకు కారుతో ఢీకొట్టాడు. విజయరావుకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పి చేతికి స్వల్ప గాయమైంది. కారు సైడ్ గ్లాస్ ధ్వంసమైంది. గత కొద్ది నెలల నుండి పంచాయతీకి పెండింగ్ బిల్లులు రాక ఇంట్లో కుటుంబ కారణాల వల్ల మద్యం సేవిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నేను వాకింగ్కి వచ్చేటప్పుడు వెనకెళ్ళి వచ్చి తాగి ఫుల్ 100 స్పీడ్లో వచ్చి సైడ్ కారు కలిగించి ఎక్కడ అది ఎక్కడ బామర్ సత్రం బాసర్లనే కదా బాసర్లే విజయిస్తున్నాగా గ్రామ పంచాయతీ ఫుల్ మందు తాగి 100 స్పీడ్లో కారు నడిపి ఆయనకి యాక్సిడెంట్ చేసి అరే ఇప్పెందుకాయ అంటే కూడా నేను చేస్తా, ఏం చేసుకుంటా చేసుకోండి, మీకు ఏం కావాలా, ఫైన్ కావాలా, పైసలు ఇవ్వాలా, ఎన్ని పైసలు కావాలా ఇస్తా, అంతేగాని ఏం మాట్లాడద్దని. ఎన్ని గంటలకు? 5:30. పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటే ఇచ్చుకో ఏమైతే ఇచ్చుకో అంటారు. కంప్లైంట్ చేసుకుని ఏమైనా చేసుకోరు, మీరు ఏం చేసుకుంటే అది చేసుకోండి అని దుష్ట పదజాలంతో మాట్లాడి దయచేసి ఆయన మీద చర్య తీసుకొని ఈరోజు టైం బాగుందని ఆయన బతికిండు. కొంచెం ఏ పొరపాటైనా ఆయన ఈరోజు చనిపోయే టైము,
అది భగవంతుడు ఆయనకు బాగుంది కాబట్టి ఆయన ఈయన బతికి బయటపడ్డాడు. దయచేసి ఆయన మీద తగ్గ యాక్షన్ తీసుకొని ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఈయన రోజు ఒక్కళ్ళం కూడా ఇట్లా తాగి అంటే చంపేస్తాడు. దయచేసి మందు బాటలు ఉన్నాయి, మాట్లాడస్తలేదు. మీరేమైనా పిటిషన్ ఇచ్చారా పోలీస్ స్టేషన్? ఇస్తున్నాం, పోయినాం. జనగామ జిల్లా దేవురుప్పల మండలం రామరాజుపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ ఉపయోగించుకొని మద్దతు ధర పొందాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. దళారుల చేతిలో మోసం పోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు వడ్లకొండ తార, డిఆర్డీఓ వసంత, ఆర్డీఓ కొమరయ్య, డిపిఎం రాజేంద్ర ప్రసాద్, ఎంపీఓ సురేష్, ఐకేపీ ఏపీఎం వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మేడం ఇటు చూడండి. రామరాజుపల్లి విలేజ్ అన్నా కొంచెం మీరు వెనక పోండి. మేడం ఇటు చూడండి. శాంక్షన్ చేస్తాము. మరి తొర్రూరు నుంచి బస్ రూట్ అది కూడా నేను ఇప్పుడు మాట్లాడతాను. వివరించి నేను కూడా మళ్ళీ ఒకసారి చెప్తా. వడ్లు కింటాకి 2300 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అట్లనే సన్న రకం అయితే ఇంకొక 500 బోనస్ వస్తుంది. ఇవన్నీ కూడా మీకు చెప్పిండ్రు కాబట్టి చెప్పిందే నేను మళ్ళీ చెప్పా. నేను క్లియర్ గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు వర్షం ఎప్పుడు పడుతుందో తెలుస్తలేదు కాబట్టి ఎప్పటికప్పుడు కూడా ఇమీడియట్ గా తరలించాలి. ఇక్కడ ఉంచద్దు. మీరు కూడా సహకరించాలి. మీ వడ్లను మీరు ఎండపోసి ఇవ్వాలి. ఎందుకంటే అది మాయిశ్చర్ ఉంటే అది తీసుకోరు కదా. 17 ఉంటేనే తీసుకుంటారు. 17 అయినా దానికన్నా తక్కువ ఉంటేనే తీసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా అంతే జాగ్రత్తగా ఆరబోసుకొని ఎండబెట్టి ఇవ్వాలి. ఎందుకంటే లేకపోతే తర్వాత మనము చేతులు కాళ్ళంతా ఆకులు పట్టుకునే బదులు ముందే కొంచెం జాగ్రత్త పడి చేసుకోండి. ఇంకొకటి, ఎక్కడ ఏ రకమైన చీటింగ్ జరిగినా గానీ నేను అస్సలు ఊరుకోను చెప్తున్నా. ఇంతకు ముందు ఏమైందో నాకు తెలియదు. ఎక్కడైనా కనుక చీటింగ్ జరిగితే నేను ఇమీడియట్ గా వాళ్ళని ఎటువంటి రెండో ఆలోచన లేదు, వాళ్ళని ఎక్కడ తీసేయాలో అక్కడ తీసేస్తా. మళ్ళీ తర్వాత తప్పైపోయింది క్షమించండి ఒకటేసారి అనేది ఉండదు. ఒకటేసారి లేదు, అరసారి లేదు. ఇది మటుకు అందరు జాగ్రత్తగా ఉండి చేసుకోండి. మళ్ళా తప్పైనాక మటుకు అధికారులకు కూడా నేను చెప్తున్నా అండి, మీరు వాళ్ళందరికీ స్ట్రిక్ట్ గా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎక్కడ ఏ ఒక్క తప్పు జరిగినా నిర్మోహమాటంగా అది ఎవరన్నా చూడకుండా తీసి అవతల పడేయండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో మొదటి సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్ తలారి రాణి నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి హరినాథ్ సమక్షంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. అనంతరం పలు అంశాలపై చైర్మన్, డైరెక్టర్లు చర్చించారు. భవిష్యత్తు కార్యాచరణను రూపొందించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూసుకోవాలని అన్నారు. ఒక ఫ్యామిలీ లాగా, కుటుంబం లాగా మీరున్నారా అని అడగండి సార్. మన చిన్న మార్కెట్ కమిటీ ఇక్కడ ఏదైనా అని మీరు తీసుకురండి. మార్కెట్ కమిటీలో మనకు సీసీ కావాలంటే సీసీ కూడా ఏర్పాటు చేసుకుందాము. ఇంకేమైనా చేద్దామా అంటే నెక్స్ట్
సార్ అది నాకు అది ఏదైనా కానీ సెంటర్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు జోపాడింది నాకు తెలిసి 650 ఉంటుంది. ఇంకో ఎంత అంటే 700 జోకాలి వాస్తవానికి. సార్ ఏదైనా ఫార్మర్ ఇంట్రెస్ట్ మీద నడుస్తుంది అక్కడ. సార్ అన్నీ నడుస్తాయి అదే క్లీన్ చేయించి సార్ మీరే చెప్పండి. లాస్ట్ ఇయర్ ఎంత ఫేస్ చేసి లేదని ఒకవేళ ఏమన్నా ఎదుర్కొంటే దానికి అడ్జస్ట్ చేసినట్టు కొంచెం ఒక వెయిట్ స్కేల్ దగ్గర అదొకటి అటు ఇటు అన్నట్టు కొంచెం ఇబ్బంది అవుతుంది. వాయిస్ అడ్మిటర్స్ కూడా కలెక్షన్ ఇయ్యి మేము పడతాం. రైతులను ఇబ్బంది పెట్టకూడదు. నేను అనేది అది వర్షం వస్తుంది నీటికి 6 రోజులే ఎండబట్టి రోజు 6 రోజులు అవుతుంది మేము పోరాడబట్టి. ఇగో ఇప్పుడు మ్యాచ్ వచ్చినా మరి జారీ ఇస్తే మేము వెంటనే పోసుకుందాం కదా. మరి ఈ కనెక్షన్ ఇస్తలేరు మాకు ఇస్తలేరు వాళ్ళు అంటారు. సార్ ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ కోతుగో కార్యాలయం నందు నూతన పాలకవర్గం ఏర్పడినందున మొదటి సాధారణ సమావేశం ఏర్పాటు చేయలేదు సార్. ఈ సమావేశం నందు చైర్మన్ గారి అధ్యక్షతన ఈ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసినందున గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు సీఎం గారికి మరియు మార్కెటింగ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలానే స్థానికంగా వెల్వాడ ఎమ్మెల్యే గారికి, అలానే సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తీర్మానం అనేది తెలిపారు సార్. ఇది మొదటి ఎజెండా సార్. ప్లస్ మిగతా ఇతర అంశంలో మాకు సరిపడా రైతులకు మంచినీటి ఏర్పాటు చేస్తూ ఒక ఫ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మా ఆఫీస్ నుంచి అని కోరాము. అదొకటి ఆమోదించారు సార్. అలానే రైతులకు టామ్ చేయటకు మైక్ సెట్ కొనడానికి ఆమోదించారు సార్. ఇంకోటి ఎంఎస్పి పరికరాలు ఏదైతే రిపేర్ చేశామో వాటికి ఆమోదించారు సార్. ఇతర అంశంలో ఈ 3 ఇప్పుడు ధన్యవాదాల తీర్మానం చెప్పారు. ఈరోజు కోతుగో వ్యవసాయ మార్కెట్ కమిటీ తొలి సమావేశం జరగడం జరిగింది. ఈరోజే ఆవునూరు తర్వాత గూడెం వడ్లు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఈ మన జిల్లా లోపల 282 కేంద్రాలు ఉంటాయి. ఈరోజు మన జిల్లాలో మన మండలంలో రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరకపూడి గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండ దత్తాత్రేయ కాలనీలో శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి 50,000 రూపాయల విరాళాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా గణేష్ నేత అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరకపూడి గాంధీ ఆయురారోగ్యాలతో ఇంకా ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నట్టు జిల్లా గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరకపూడి గాంధీ ఆయురారోగ్యాలతో ఇంకా ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నట్టు జిల్లా గణేష్ తెలిపారు.
महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ఓం నమః శివాయ్. ఈరోజు ఆల్విన్ కాలనీ డివిజన్లో గల దత్తాత్రేయ కాలనీలోని నాగలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. మరి ఇక్కడ నాగలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆలయ కమిటీ సభ్యులు మరి మా నాగభూషణం అన్న గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఆలయ నిర్మాణం జరిగింది కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి దైవ కార్యక్రమాలకు పూజా కార్యక్రమాలకి మరి స్థల సేకరణలో భాగంగా గుడి ముందు ఉన్నటువంటి స్థలము వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులతో కొనుగోలు చేయడం జరిగింది. దానికి విరాళ సేకరణలో భాగంగా నా వంతు సాయంగా మరి స్వామివారికి 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది గత 2 రోజుల కింద మా ఎమ్మెల్యే గారి ఆరికపూడి గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఇద్దామనుకున్నాం. కానీ ఆయన మరి కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవడంతో మేము అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఈరోజు ఆ సంకల్పాన్ని పూర్తి చేసుకొని మరి ఆ దేవుడి ఆశీస్సులు పొందాలని రావడం జరిగింది. ఇలాగే మరి ఆలయ నిర్మాణానికి దాతలు ఎవరైనా ఉంటే, స్థల సేకరణకి దాతలు ఎవరైనా ఉంటే వచ్చి మరి ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించి మరి ఈ మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవాలని నా యొక్క ప్రార్థన. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హైదరాబాద్లో మరోసారి కలకలం రేపుతున్న ఐటీ సోదాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు లక్ష్యంగా కొనసాగుతున్న సోదాలు. హెల్త్ కమిషనర్ కార్యాలయం ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన, తక్షణమే పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్వి రెడ్డి. రైతులు ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు విక్రయించాలి, రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాలకవర్గం పనిచేస్తుంది, చైర్మన్ తలారి రాణి. ఇవి బులెటిన్ అప్డేట్. చూస్తూనే ఉండండి వీధి న్యూస్. లక్ష్యం సమాచారం. నమస్కారం.